శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఏప్రిల్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఏప్రిల్ నెలలో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ జాతకాన్ని బట్టి, మరి ఈ జ్యోతిష్యం అంటే 3వ నేత్రంతో సమానము. చాలామందికి ఈ 12 రాసుల్లో అనేది ఏమిట్లే 12 రాసులు ఏముండాలి అనేట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ 12 రాసులు మనసుకి ఒక గ్రహాలని అనేది 9 గ్రహాలు అయితే 12 రాసులు మనకి. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ 9 గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు పెడుతుంటాయి. రావు, కేతువ, గురుడు ఇలాంటి కొన్ని గ్రహాలు కూడా మంచి మంచి గ్రహాలు కూడా వాళ్ళ టైము బాగోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లోకి నెట్టకపోతుంది. అదేవిధంగా మరి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు. కాబట్టి మీకు మీ స్థితిగతిని బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మరి మీ జాతక యోగములు అనేది ఎప్పటి నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు అనుకున్న ఉద్యోగాలు ఎప్పుడు ప్రాప్తి కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మరి మీకు అనుకున్న కళ్యాణాలు ఎప్పుడు విజయవంతంగా అవుతాయి, మరి ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఉద్యోగాలు కానీ, ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలా ఉన్నదనేది మీకు చెప్పబోతున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల 4వ నెల 2026 సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మగా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఉత్తరా పాదా నక్షత్రము 1 కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములు 5, ఖర్చులు 5. అంటే ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానికి సరిపోతుంటుంది. పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది, కానీ పెట్టి చూస్తే ఏమీ ఉండదు. మరి రాజపూజిత చూస్తే 7, అవమానాలు 7. అంటే ఎంత మంచిగా పోతారో అంత చెడుగా మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఒక మాట మీలో దాగదు, ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. సీఎం వచ్చినా పిఎం వచ్చినా కూడా ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటారు, ఏదైనా మొహం ముంగల మాట్లాడతారు. కాబట్టి మీరు ఉన్న విషయాన్ని చెప్పి దెబ్బతింటున్నారు. అలా చెప్పొద్దండి. మనకు పని అయిన తర్వాత చెప్పుకోవాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, స్నేహితులు కానీ ఎవరికైనా సరే మీ ప్లానింగ్ ఎవరికి ఇవ్వద్దండి. మరి మీ జాతక పట్ల చూసుకుంటే మీకు బంధువులు కానీ, స్నేహితులు కానీ మీ మీద విరోధాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శత్రు నాశనాలు కూడా ఎక్కువగా, శత్రు భయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ శత్రు భయాల వల్ల ఏమి చేయాలా, మిమ్మల్ని ఏం చేసేది ఉండదు. కాబట్టి మీకు అలా భయం అనిపిస్తుంటుంది. ఏమనిపిస్తుంటుంది? అరే మేము అట్లా పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, శలక పోతున్నాం, భూములు పోతున్నాం, అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, మన శత్రువులన మన మీద ఏమైనా ఇబ్బంది ఏమైనా అటాక్ చేస్తారా అనేట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి.
కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావం వల్ల మీరు ఏది చేయలేకపోతుంటారు. మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం అనేది మీరు శాంతం చేసుకుంటేనే మీ కుటుంబానికి ఒక మంచి అభివృద్ధి, ఒక మనశ్శాంతత వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో వీళ్ళకి 19వ తారీఖు నుంచి పెద్ద గూడు ఒకటి కట్టుకోవాల్సింది ఉంది. ఒక పెద్ద స్థానం ఒకటి, స్థాన చలనం అనేది ఒకటి చేయాల్సిన యోగం ఉంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కానీ, అన్నదమ్ముల నుంచి భాగాలు కానీ, కుటుంబంలో చేసిన కష్టానికి ఒక ప్రతిఫలం కానీ, మరి ఈ యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, ఈ రియల్ ఎస్టేట్లో కానీ వీళ్ళు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం అనేది ఆటోమేటిక్గా వచ్చే సిచ్యువేషన్ కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా తొందరపాటు లేకోకుండా ఆలోచించి అడిగేయండి. మీ చేతుకుంటూ అప్పు అనేది ఇవ్వకూడదు. అప్పు కానీ ఇచ్చారా అంటే మళ్ళీ తిరిగి వచ్చే మార్గాలు ఉండవు. ఎందుకంటే మీరు మంచితనంతో ఇస్తారు, వాళ్ళు మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళు దేవుడు అనుకుంటారు. మళ్ళీ మీరు కానీ అడిగారనుకోండి, వాళ్ళు ఏరే విధంగా మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ మీద కొన్ని సికాకులు పెట్టి, వాళ్ళే మీ మీద కొన్ని సికాకులు పెట్టి ఇబ్బందులు పెట్టే మార్గాలు కొన్ని రాబోతుంటాయి. కాబట్టి దేనికైనా ఆచితూసి అడిగేయండి. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చాలా వరకు ఎంతో బాధతో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీకు ఫలించుకోకుండా మీకు భగవంతుడి మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు జాతక బలాన్ని బట్టి ఈ జ్యోతిష విశేషంలో వచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి నాకు ఒక్కసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మీ జాతక చక్రం అన్నీ వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మోసపోయి ఏదేదో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నారా? అలా కాకుండా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, లేదా వీడియో కాల్ చేయండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమః.